UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్యామ్. ఇప్పుడైతే మాత్రం హిట్ టీవీ తరపు నుంచి అయితే మాత్రం ఫిష్ వెంకట్ గారి ఇంటికి అయితే మనం రావడం జరిగింది. అయితే నిన్న చూసుకోవచ్చు ఫిష్ వెంకట్ గారికి సంబంధించి అయితే మాత్రం ఒక వీడియో అనేది బయటికి రావడం జరిగింది. అది కూడా ఒక ఛానల్లో రావడం జరిగింది. దానిపైన ఏంటంటే ఫిష్ వెంకట్ గారికి సంబంధించి ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పడం కానీ, లేదంటే ఇట్లా అడగడం, దీని గురించి కూడా మనీ అనేది కూడా అడగడం అనేది ఇక్కడ ఆ వీడియోలో అయితే చూసాం మనం. కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనే విషయం పైన అయితే మాత్రం ఈరోజు మనం చూపించడానికి అయితే మీతో పాటు ఇక్కడికి ఫిష్ వెంకట్ గారి ఇంటికి అయితే రావడం జరిగింది. ఒకసారి నాతో పాటు రండి, ఫిష్ వెంకట్ గారి ఇంట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అసలు లోపల నిజంగా ఏం జరుగుతుంది ఏంటి, నిజంగానే ఫిష్ వెంకట్ గారికి బాగోలేదా, లేదంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే దాదాపు అంటే దగ్గర 100 నుంచి 150 సినిమాల వరకు చేసిన ఫిష్ వెంకట్ గారు ప్రస్తుతం ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కొన్ని కూడా సినిమాలు కూడా ఆయనకు రెడీగా ఉండడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఆయనకు ఆరోగ్య రీత్యా ఏ విధమైన పరిస్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఆయన ముఖ్యంగా మనం నిన్న వీడియోలో చూసుకుంటే అయితే కాలుకి అయితే మాత్రం ఆయనకి ఇంజురీ అయినట్టు కానీ లేదా ఇన్ఫెక్షన్ అయినట్టు కానీ కనిపిస్తుంది. దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి, ఫిష్ వెంకట్ గారు ఆయన చేతులారా ఆయన చేసుకున్నారా, లేదంటే కనుక ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉన్న అంశం ఏదైతే ఈరోజు మనం మాట్లాడతారండి. అసలు ఇదైతే మాత్రం ఫిష్ వెంకట్ గారి ఇల్లు అని రైట్. ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఆయనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు నాకు తెలిసినంతవరకు కూడా. సో ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా మంచిగానే సెటిల్ అయి ఉన్నారు ఫిష్ వెంకట్ గారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఆయన ఇబ్బంది పడే కోసాన్ని కూడా ఎక్కడ కనిపించట్లేదు. రైట్, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సువర్ణ మేడం కూడా ఉన్నారు, ఫిష్ వెంకట్ గారి వైఫ్ అనమాట. అమ్మ నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? అదే బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. కానీ అంటే మీరు ఉండడానికి కానీ అన్నాన్ని దగ్గర దాదాపు చాలా అంటే చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, మంచి పెద్ద వాళ్ళతో యాక్ట్ చేశారు. చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అన్నకు ఒక రకంగా చెప్పాలంటే. ఏమైనా మీకు అవసరం ఉంటే కనుక ఒక ఫోన్ చేస్తే అన్నకి చెప్పాడు, ఆయన ఎవరు చెప్పాడు చెప్పొద్దు అంటాడు, ఎవరు చెప్పొద్దు అంటాడు. ఆయన పెట్ట మనిషి కానీ ఎవరిని అడిగే మనిషి కాదు ఆయన. ఏం కాదు, సినిమా వాళ్ళకి చెప్పొచ్చా అంటే నేను చెప్పాను. మిగతా సినిమాల వాళ్ళందరూ నేను బాగా దగ్గర రిలేషన్ లాగా మళ్ళీ పిలుస్తారు. ఎన్టీఆర్ అయితే చాలా క్లోజ్, బాబాయ్ అంటాడు, అంత క్లోజ్ అని చెప్పను అంటాడు, చెప్పమంటే కూడా చెప్పను అంటాడు. అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటక్క? ఆయనకు కిడ్నీ ప్రాబ్లం అమ్మా, కిడ్నీ ప్రాబ్లము. మళ్ళా కింద రెండు కాళ్ళు ఇన్ఫెక్షన్ అయినాయి, దానివల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. నిమ్స్లో వేసినాము, చాలా హాస్పిటల్ వేసినాము, పర్స్లో వేసినాము, సికింద్రాబాద్లో వేసినాము, సోమియాలో వేసినాము. మొన్న కూడా సోమియా తీసుకొస్తే కూడా ఆయన చూడను అని చెప్పిండు. గాంధీ తీసుకోవాలి, ఆయన గాంధీ అంటే భయం, ఆయనకు గాంధీ అంటే అసలు సూది అంటేనే భయం. ఆయన రోజు 10 సూదులు ఇస్తారు. సినిమాలో ఏమో కత్తులతో బాంబులతో అవి చేస్తాడు, కానీ అసలు ఇంజక్షన్ అంటే కూడా భయం ఆయనకు. అట్లాంటిది రోజు 10-20 ఇస్తారు ఆయన. ఇప్పుడు తట్టుకుంటున్నాడు. ఆయనే పోయి నాకు ఒక సూది ఇవ్వండి డాక్టర్, నొప్పి అవుతుంది అంటాడు. అంత పెయిన్. ఎందుకని ఆ స్థాయి వరకు ఎందుకని అట్లా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు అన్న? మధ్యలో మంచిగా అయిండు, అది డైన్సెస్ వేసేసిన నిమ్స్లో వేసేసిన మంచిగా అయిండు. ఇప్పుడు నెల రోజుంది అయితే ఇంకా చాలా నరకం అనుభవిస్తుండు. ఎవరిని అడగలేని పరిస్థితి. ఆయన అడగడు, తిన్నా అంటాడు, లేకున్నా ఉన్నాయి అంటాడు. తప్పించి నాకు లేవు మీరు ఇవ్వండి అని మాత్రం ఎవరిని అడగడాను. ఓకే, ఇప్పుడు బబ్లు కానీ లేదా ఇప్పుడు మీకు 2 పిల్లలు అని చెప్పని కూడా తెలుసు. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు ఇప్పుడు అన్న? మా పిల్లలు మంచిగా చూసుకుంటారు. మా చిన్న మార్కెట్కి పోతాడు, మా పెద్దోడు సీజనింగ్ పోతాడు. వాళ్ళకి ఎంత వస్తాయమ్మా ఇంట్లో అట్లా ఇట్లా నడిపిస్తారు. మళ్ళా డాన్సెస్ పోయినప్పుడు మా చిన్నోడు పోతుండే, చూస్తుండే. ఇక ఇప్పుడు ఈ మధ్య పోతలేడు, కానీ ఈ మధ్య అంటే నెల నుంచి పోతలేడు. అంతకుముందు ఆయనే పోతుండే, ఆయనే చూపిస్తుండే. నిమ్స్లో కూడా మేము 2 ఉన్నాం, చిన్నోడు నేను 2 ఉన్నాం. అన్ని అక్కడ పట్టుకొని ఆయన తీసుకొని పోవాలి కదా. మా చిన్నోడు పట్టుకుంటుండే, మా పెద్ద కొంచెం చేత కాదు, ఉంటాడు దగ్గరుండి అన్నీ చేస్తాడు, కానీ పట్టడం గిట్ట రాదు ఆయన. ఓకే, రైట్. అంటే ఇంకో విషయం అక్క, ఇప్పుడు వెంకటన్న వచ్చేటప్పటికి ఈ ఏరియాలోనే కాదు చాలా వరకు సరౌండింగ్లో కూడా మంచి పేరు అనేది ఉంది. మరి నిన్న ఒక వీడియో వల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలియడం అయితే జరిగింది. మరి అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అది మంచిగా అనిపిస్తుందా? మరి ఎందుకంటే బబ్లు వాళ్ళు కూడా కొంచెం బాధపడుతున్నట్టుగా కూడా బాధపడుతుండ్రు. వాళ్ళు నేను అంత చూసినా కూడా నాకు మా డాడీ ఇట్లా చెప్పారని చాలా బాధపడుతున్నారు. రాత్రి అంతా నిద్రపోలేరు అసలు ఇద్దరు. అసలు నాకే బాధ అనిపించింది, కానీ ఆయన ఎమోషన్లో ఏడ్చుకుంటా ఏదో అట్లా అనేసిండు ఆయన. అసలు అంటే ఆయన కూడా చాలా ఇష్టం వాళ్ళిద్దరంటే. లేకుంటే అలా ఇప్పుడు ఉంటేనేమో ఓరుతాడు, వాళ్ళు లేకుంటే ఇంకా రాలేదు ఫోన్ చేయి అంటాడు. అంటే అర్థం చేసుకోండి, మీరు అలానే అర్థం చేసుకోండి. కనబెట్టలే కదా మళ్ళా
ఓకే. రాత్రి కూడా అన్నాడు నాకేమన్నా అనాలని అదా ఏదో నాకు బాధ వచ్చి అనేసిన అన్నాడు అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చూసినా మేము ముగ్గురేమో చూస్తాం కదా. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు ఉన్నారు, మా ఇద్దరు పిల్లలు నేనే. ఇప్పుడు మా చెల్లె కొడుకు ఒక నెల రోజు వస్తుంది పాపం, మా ఆయన్నే తీసుకొస్తాం. అవును. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి. ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఆ టెన్షనే తీసేసినాం. ఈయన టెన్షనే ఉంది మాకు, ఆ టెన్షనే వదులుకున్నాం. మరి సంబంధాలు ఏం చూస్తున్నారా? వస్తాయి, ఎందుకు రావులే కానీ ఇక మెయిన్ వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారు చేస్తారు. కానీ మాకు దావకాల ఇద్దరు కూడా అవుతుంది కదా. ఓకే. మరి ఇవన్నీ కూడా వెంకటన్న మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతాడు. మొన్న కూడా యాదేశ్ గురించి కూడా పెద్ద తెలుసు కదా యాదేశ్, ఆయన గురించి కూడా సంబంధం మాట్లాడిండు. బయటికి అట్లా కోపంతో నన్నేస్తాడు కానీ సంబంధం కూడా మాట్లాడిండు. ఈయన కూడా వేనామా ఉంది, మా తమ్ముని బిడ్డ రెడీగా ఉన్నారు. కానీ మేమే కదా దావకాల పంటే తిరుగుకుంటున్నాం. అదే రైట్. ఇప్పుడు ఎక్కడికి, ఇప్పుడు అన్నను ఎక్కడికి తీసుకెళ్లారమ్మా? చిరంజీవి వాళ్ళు మేనేజర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే పొద్దున 11 గంటలకు వేయండు. మరి ఆడ ఏం చేస్తారు ఏం మాట్లాడుతారో తెలియదు. అంటే ఇప్పుడు అన్న ఫోన్ చేస్తేనే చిరంజీవి గారు ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా. రవితేజ కూడా చేస్తాడు. అసలు ప్రకాష్ అందరితో మాట్లాడు, ఎన్టీఆర్తో మాట్లాడతాడు అని చెప్తాడు. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ ఉంది, మాట్లాడతాడు. మా పిల్లలతో మాట్లాడిపిస్తాడు, మా పాపతో మాట్లాడిపిస్తాడు. కానీ ఆయన నా ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఓకే. ఇప్పుడు అక్క కూడా కొంచెం మెడిసిన్ అది కూడా మీకు ఇవ్వడం కానీ సపోర్ట్ చేయడం కానీ అట్లా కూడా చేస్తుందని చెప్పాను. చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. మెడిసిన్ ఇంటికి వచ్చినప్పుడు అన్ని ఆమె చూసుకుంటుంది, చేస్తుంది, అట్లేం లేదు. ఓకే. మరి ఎందుకని అంటే వీడియో ద్వారా వెళ్తేనే బయటికి వెళ్తాము అని చెప్పని ఏమైనా ఆలోచించి అట్లా చేయడం జరిగిందా, లేదంటే ఎందుకని అలా? ఇక టార్జను తెలుసు కదా, టార్జను ఆయన అన్నాడు మీరు ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటే పని కాదు, చాలా నరకం ఉంది, అది ఎట్లనైనా చేసి మీరు మీడియాకి ఎక్కండి, ఏ మీడియా కన్నా ఎక్కండి, అట్లయితేనే నాకు ట్రీట్మెంట్ అయితే అప్పదాకా కాదు. ఇప్పుడు ఆయన డబ్బులు కూడా లేవు, ఎవరు అర్థం చేసుకుంటలేరు అంటే నాకేం తెలియదు, ఎవరు వాళ్ళు ఏం చేయాలి నాకు తెలియదు. ఏమో బాబా చూసి ఏం తట్టుకోలేక ఫోన్ చేసి అన్న మా పరిస్థితి ఇట్టుంది మా డాడీది అని చెప్తే ఇక ఆయన వచ్చిండు. వస్తే అది మాట్లాడుతుంటే ఆయన బాధలో వాళ్ళిద్దరు గురించి చెప్పేసిండు. అట్లా వాళ్ళిద్దరు కూడా అదే బాధపడుతారు. కానీ వాళ్ళిద్దరు లేనిది నేను లేనిది ఎట్లా పోతాం? అంతేగా. ఎట్లా అసలు ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఇంట్లో 10 సంవత్సరాలు అవుతుంది. అది బన్నీ సినిమాది. ఓకే. ఒకటి మిర్చిది కూడా ఉంది, ఒకటి పైన ఉంది, ఒకటి బెండప్పారావు ఉంది నరేష్ది, జగపతి బాబు దాంట్లో కూడా చేసిండు. ఇది ఎప్పుడక్క? అది మా మ్యారేజ్ డే, మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. 25 days, అదే 20 సంవత్సరాలు. ఓకే. 20 సంవత్సరాలు మ్యారేజ్ డే. మా చిన్న బాబు, పెద్ద బాబు, పాప, ఆవిడే పాప. వీళ్ళిద్దరేమో మా అద్దె గుర్తులు, తోటి కొడుకు మా అత్త. ఓకే. ఇంకా మా అత్త మంచిగా మా ఇద్దరు కంటే. అక్క ఇక్కడ ఈ ఉన్న ఫొటోస్ అన్నిట్లో కానీ లేదంటే ఈ అవార్డులు అన్నింటిలో కానీ ఇవి మాత్రం చాలా యూనిక్గా అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి అన్నది ఆది సినిమా కదా, ఇది ఆది సినిమా. మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అదే విధంగా కళ్యాణ్ రామ్ గారు. అసలు వీళ్ళ గురించి ఎప్పుడైనా మీ ఇంట్లో టాపిక్ వస్తుందా? మాట్లాడతాడు, మంచి మాట్లాడతాడు. కాకపోతే ఈయన పరిస్థితులు ఏం చెప్పుకోలేదు, మంచి మాట్లాడతాడు. ఫోన్ చేసి ఎన్టీఆర్ గారితో మాట్లాడతాడు. జూనియర్ ఏదైనా సినిమా ఉన్నా కూడా కృష్ణంకర్ని పెడితేనే వస్తా అంటాడంట బాబు. ఆయన ఉంటేనే చేస్తాను అంటాడంట, నాకు చెప్తాడు ఈయన. మళ్ళీ రవితేజ కూడా కృష్ణ నన్ను పెడితేనే వస్తా అంటాడు అంట. ఇదేమో కందిరీగా, ఇది కందిరీగలు, ఇది కందిరీగలు. ఆయన కూడా చాలా ఇష్టం. సోను సూద్ గారు ఉన్నారు, రామ్ గారు కూడా ఉన్నారు. ఇక చెప్పంగా మొన్న పోయిండు సోను సూద్, ఏదో ఊరు పోయిండంట ఆయన. ఓకే. సోను సూద్ గారి దగ్గరికి పోయిండు, పోతే లేడంట, ఏదో ఊరు పోయినట్టు 10 రోజులకు వస్తా అని చెప్పిండు. ఓకే. అది మొన్న పోయిండు. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి తెలుసాక ఇప్పుడు విషయం ఏం తెలుసా? ఇప్పుడు ఎన్టీఆర్ గారికి తెలియదు, ఇప్పుడు ఛానల్లో చూస్తున్నా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడైతే ప్రస్తుతానికి చిరంజీవి గారి వరకు వెళ్ళింది. మాకు మా అమ్మ నాయన లేరు, ఆయనక అమ్మ ఉంది కానీ ఆమెకు ఏం లేదు. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరు, చెయ్యరు. వాళ్ళ పరిస్థితి అంతే, ఎవరేమో ఉన్నోళ్ళు గారు మా అంతే. అట్లా అని చెప్పి మేము ఎవరిని అడగము. అట్లా అందరు ఏమనుకుంటారు, అంత సినిమాలు పనిచేస్తారు, అంతమంది సాయం చేయరా అట్లా బయట అనుకుంటారు. ఇక ఆయన పరిస్థితి ఆయనకి ఎరక, మా పరిస్థితి మాకు ఎరక. అట్లా ఇదైతే చాలా స్పెషల్ అనమాట. ఆది సినిమా ఇది ఫస్ట్ సినిమానా? ఆది సినిమా కాదు, ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా నేను రవర్ణ, ఎన్టీఆర్ గారితో కాంబినేషన్. అంటే మాటలు ఇచ్చిర్రు అల్ల నుంచి. ఓకే. ఖుషి సినిమా ఫస్ట్, ఖుషిలో ఇచ్చారు, తర్వాత అదిలో ఎక్కువ ఫేమస్. అవును. బాబాయ్, ఇప్పుడు కూడా బాబాయ్ అంటాడు.
ఎన్టీఆర్ గారిని. ఎన్టీఆర్ ఫోన్ చేస్తే బాబాయ్ ఏడున్నావు, బాగున్నావు అంటాడు, బాగున్నా అంటాడు. కానీ నా పరిస్థితి ఉందని చెప్పాడు. అదే మంచి మాట్లాడతాడు, మంచి చూడు పాపం, చాలా బాగా మాట్లాడతాడు. ఇంత సొంతలు కదా, సొంతలు ఇంత మంచి ఇంట్లో పెట్టుకొని ఇద్దరు మంచి కొడుకుల్ని చేతికి తెచ్చిన కొడుకుల్ని పెట్టుకొని అన్న అంటే మరి తన ఏమైనా వద్దన్నా కొంచెం ఎమోషనల్ గా చెప్పిండు, కానీ అసలు ఆ పిల్లలు లేని ఆయన ఉండడు తెలుసా. మొన్న ఒక రోజు 12 అయింది రాలేడు, ఒకటే ఫోన్లు చేయమని అంటే వాడు అట్లా ఫోన్లు చేయమన్నట్టు అట్లా ఎందుకు మాట్లాడతాడు. అది ఆయనకు అప్పటికి అన్న కూడా అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అన్న వాళ్ళిద్దరు చూస్తారా, మేము చూడండి మేము నిమ్స్ లో పోయి ఉన్నామా, మా పెద్దోళ్ళ ఊరు, మా చెల్లె పిల్లలు, మా పిల్లలు, నేనే, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఇలా మా అత్తమ్మ ఉంది, మడుదులు ఉన్నారు, ఎవ్వరు రాలే, ఎవ్వరు అక్క రాలే, చెల్లె రాలే, తమ్ముడు రాలే, ఏ చుట్టాలు రాలే, మేమే పిల్లలు. మాకేం తెలుసు. ఇష్టంగా ఏం తింటాడు ఇష్టంగా అంటే ఎక్కువ చేపలే, చేపలు ఫ్రై. వాళ్ళకి అదే కోపం, డైజెస్ట్ అవుతుంది కదా, చేప తినద్దు, ఆమ్లెట్ తినద్దు, మటన్ తినద్దు, కాలచోరువ ఇట్లాంటివి తినొద్దు డాడీ, నువ్వు అన్నమే తినాలంటే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి వస్తుంది గొడవ అని. ఓకే, అంటే హెల్త్ కంట్రోల్ చేసుకుంటే డాక్టర్ పిలిచి యాదేశ్కి అదే చెప్తుండు, మీ డాడీ ఏం తినద్దు, సిగరెట్ తాగొద్దు, గుట్క తినద్దు, మీ డాడీ చాలా కండిషన్ బాగాలేదు అని ఆయన యాదేశ్ చెప్తాడు. యాదేశం నాకు చెప్తాడు. ఇక నాకు ఒక బుక్కనన్నా తింటాడు కదా, పోనీ అని ఒక ఆమ్లెట్ వేస్తా, తిడతాడు, అన్నం పడేసిన తినేం చేయాలి, తెచ్చి పెడుతున్నాను నాకు అట్లా. ఓకే, ఇప్పుడు ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాక ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు? సినిమా షూటింగ్ ఆఫర్లు వస్తున్నాయి. నిన్న కూడా ఫోన్ వచ్చింది రమ్మని, కానీ రాని పరిస్థితులు వెళ్ళని చెప్పాడు, వస్తానే చెప్తుండు. ఓకే, 25 రోజులు ఉందంట. ఓకే, మొన్న కూడా చిన్న తీసుకొని పోయిండు అక్కడ అర్జున్ షూటింగ్ కి. అంటే ఇప్పుడు మళ్ళీ బబ్లు మన చెన్నైని కూడా ఏమైనా పెడదామని చూసిండు, మన పూజ కూడా అయింది. పూజ అయింది, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అదే రోజు నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఓకే, లేకుంటే పెద్ద వీళ్ళ నేనే, ఈ గబ్బర్ సింగ్ టీం అంతా ఈయన చేతి కింద. అప్పుడు ఆయన ఈ డైరెక్టర్ ఈయనకు కొంచెం జుట్టు బాడీ బాగా పెంచిపించిండు, ఇదంతా పెంచిపించిండు. అల్లు అర్జున్ అదే ఆయన అంటారు కూడా, ఆయన పేరేం పేరు రాదు, ఆయన లాగా చేపించిండు. మంచిగా అయ్యింది, పూజ అయింది, అంతా అయిపోయింది. ఇక తెల్లాడితే షూటింగ్ స్టార్ట్ అంటే లాక్డౌన్ అవుతుంది. ఆ డైరెక్టర్ పైసలు కూడా ఇచ్చింది జంప్. అయ్యా, అంటే అన్న కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆయన 2 పెద్దయినా 2 సినిమాలు తీసిండు, 2 షార్ట్ ఫిల్మ్ తీసిండు. ఓకే, వీళ్ళు కూడా ఇండస్ట్రీలో ఎంటర్ చేశారన్నమాట. అయితే అంటే అన్నకి కొంచెం ఏంటంటే చాలా దగ్గర ఏంటంటే అన్న కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా చాలా మందికి ఇచ్చిండు, కొంతమంది కాదు, సాయం చేసిన, అంటే చాలా మందికి సాయం చేసిన ఫిష్ వెంకట్. మళ్ళీ మీ పిల్లలు నేను పోయి ఆడతామని చెప్పాడు. వాళ్ళ ప్రాబ్లమ్ ఎంతవరకు ఇచ్చుంటాడు ఒకవేళ మామూలుగా? ఇచ్చిండొచ్చు, బాగానే ఇచ్చిండొచ్చు, చెప్పడు. లక్షలు, 1000, 50,000, 10,000, 20,000, 30,000 ఇస్తూనే ఉంటాడు. ఎవరన్నా ఇస్తాడు పాపం. ఆయన దగ్గర అట్లాంటి గుణం లేదు. మళ్ళీ అడుగుడు కూడా గట్టిగా, నా పరిస్థితి ఇట్లుంది మీరు ఇవ్వండి అని కూడా అడగడు. మళ్ళీ ఆయన పరిస్థితి అట్లుంది కదా, అడగడు కూడా అడగడు. ఆయనే బాధపడుతుంటా, అంత పెద్ద మనిషి బాధపడి ఏడుస్తుంటే ఇంకా నాకెట్లుంటుంది? అదే పరిస్థితి. వీళ్ళేమో మా డాడీ చెప్పినట్టున్నాడు అన్నట్టు వీళ్ళ కోపం వస్తుంది. ఓకే, రోజు మరి ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా అదే ఇక చదువుపోతున్నాయి, అన్నిటికీ చదువుపోతున్నా, పిల్లలకు ఆయనకు. ఆయన చెప్తే విన్నాడు, వాళ్ళు చెప్తే వినరు, నువ్వు పెట్టకు అంటారు, నేను తినన్నా అంటాడు. ఇక నేనేం చేయాలి, చేసి పెట్టాలి కదా. అదే రైట్. మరి ఇంత మంచి ఇంట్లో పెట్టుకొని మరి మంచిగా ఒక ఫ్యామిలీని పెట్టుకొని, అంటే ఇంత అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ ఉంచుకొని వెంకటన్న ఈరోజు ఎవరినైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఇప్పుడు పిలిపించారని చెప్పి అన్నారు, ఎటువంటి సహాయం చేస్తానని చెప్పని అన్నారు చిరంజీవి గారు? అంటే నాకు తెలియదు, ఇప్పుడు వస్తే తెలుస్తుంది. అవునా? నాకు కూడా ఏం తెలియదు. ఎప్పుడు వెళ్ళారక్క? 11 గంటలకు పోయిండు. వచ్చినాక మరి ఏంది ఏమనేది తెలుస్తుంది. ఓకే, ఎట్లా నన్నా చేసి కొంచెం ఆయనకు ఒక్క సాయం చేసి, దావగాన్లో నీమ్స్లో చూస్తే మంచిగా అయిండు, నీమ్స్లో చూపిస్తే మాకు అదే చాలు మాకు. ఓకే, ఎందుకంటే ఆయన పరిస్థితి బాగలేదు, ఎవరు అడిగేది పరిస్థితి. ఇప్పుడు ఆయన అడిగితే 10 లక్షలు అన్నాడు నాతో, మొన్న నాతో కూడా అట్లా చెప్తుడు. ఇప్పుడు నేను నిల్చొని అడిగితే 10 లక్షల దాకా వసూలు అవుతాయి, కానీ అడగా అంటే అర్థం చేసుకో. మనం 10,000, 20,000 వరకు ఇచ్చేది అనుకుంటారు వాళ్ళు. మరి ఆరోగ్యం పాడైపోతే సర్దుకుంటుండు కదా, ఆరోగ్యం చేతిలో పాడు చేసుకోవద్దుగా. అడగడు, అసలు అడగడు. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏందన్నా కూడా ఇచ్చేస్తాడు, ఆయన ధర లేకుండా వేరే వాళ్ళతో అడిగిస్తాడు. అంత డేంజర్లో ఉండి కూడా ఎవరు ఫ్రెండ్స్కి పైసలు ఇప్పించండి 25,000 ఈ పరిస్థితిలో ఉండి కూడా ఆయన అడుకోలేక వేరేలకు ఇప్పించాడు. వాడు జంప్. మరి ఇప్పుడు అన్న ఇవ్వాలిగా, మరి ఇప్పుడు ఆయన చెప్పుకోలేక సిగ్గుపడుతుండు.
నేను ఇంత మోసం చేసింది, నాకు నేనే అందరికి ఇస్తాను, నాకు ఇట్లా మోసం చేసింది అని రేపడుస్తామా. ఆయన పరిస్థితి చేయట్లేదు. మంచిగా ఉంటే మాత్రం చాలా మంచివాడమ్మా. అదే పిల్లల గురించి అట్లా మాట్లాడేది కోపంతో, కానీ పిల్లలంటే చాలా ఇష్టమైనకు. ఒక 12 అయిందనుకో 11 అయిందనుకో రాలేదనుకో ఫోన్ చేయమంటాడు. ఫోన్ చేయి అంటాడు. మళ్ళీ వాళ్ళేంటి మేము ఎట్లా పోయినాము హాస్పిటల్కి, ముగ్గురు కలిసే కదా తీసుకొని పోయినాము. రైట్. అయితే మన సువర్ణక్క చెప్పడం అయితే మాత్రం ఏమందంటే ఫిష్ వెంకట్ అన్న గురించి అయితే మాత్రం ఆయన ఏదో ఒక బలహీనమైన పరిస్థితిలో అలా మాట్లాడారే తప్ప, లేదంటే ఆయన కుటుంబం కానీ లేదంటే వాళ్ళ పిల్లలు కానీ చాలా అంటే చాలా బాగా ఆయన చూసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఆయనకున్న చిన్న ప్రాబ్లం వల్ల, ఆయనకు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అలా కట్టడిగా వాళ్ళ నాన్న అలాగా చూడడం అనేది జరుగుతుంది తప్ప, లేదంటే చాలా అంటే చాలా ప్రేమగా చాలా ఇష్టంగానే అందరూ కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. అందరూ కూడా ఇందులోనే ఉంటున్నారు కదా, అందరు కలిసి తింటున్నారు, అందరు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు. ఇటువంటి కుటుంబంలో మంచిగా అంటే చాలా మంచిగా అక్క కూడా కుటుంబాన్ని రన్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఆయనకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మాత్రం సాల్వ్ చేయడానికి వీళ్ళ వల్ల అవ్వట్లేదు. అంటే వీళ్ళ వల్ల అవ్వట్లేదు మీన్స్ అంటే వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్గా ఇబ్బందిగా పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, సో అన్నని బలవంతంగా ఒప్పించే ఈ రకంగా పెద్దవాళ్ళ వరకు కూడా వెళ్ళే విధంగా అయితే మాత్రం ఈ ఇష్యూని అనేది తీసుకెళ్దామని చెప్పని వాళ్ళు ప్రయత్నించారు తప్ప, అంతకు మించి ఫిష్ వెంకట్ ఏదో ఇదైపోయినట్టు కాదు. ఇది కూడా సొంత ఇల్లే అన్నది కూడా మంచిగా ఇక్కడ సొసైటీలో కూడా మంచి పేరు ఉంది. ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు అయితే ఉందో అన్నకి, అదేవిధంగా ఇక్కడ కాలనీలో కానీ సొసైటీలో కూడా అంతే మంచి పేరు ఉంది. అంతేకాకుండా మనం చూసుకున్న ఎంతవరకు కూడా ఇవన్నీ అవార్డ్స్ కానీ లేకపోతే ఈ ఫొటోస్ కానీ దాదాపు చాలా అంటే చాలా పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలతో అయితే మాత్రం అన్న చాలా అంటే చాలా క్లోజ్ పరిచయం కూడా ఉంది. అక్కందా చెప్పినట్టుగా నిలబడి ఇట్లా నుంచుంటే కనుక 10 లక్షలు 15 లక్షలు 30 లక్షలు అలా వచ్చి పడతాయి. అది అన్నకున్న ఆ మెంటాలిటీకి అంటే వచ్చి వెళ్ళిపోతారు కానీ అడగడు అది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో చాలా అంటే చాలా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ అన్నకి ఇంకా మంచిగా రికవరీ అవ్వాలి. అదేవిధంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పని అన్నారు. ఇప్పుడే ఈరోజు మార్నింగ్ వెళ్ళాయని చెప్పన్నారు. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారంటే ఆల్మోస్ట్ అన్నకంటూ మంచి జరుగుతుందని చెప్పని కూడా మేము కూడా భావిస్తున్నాం. మా తరపు నుంచి కూడా ఏమైనా సహాయం కావాలన్నా కానీ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక మీ ఇంటి పిల్లల్లా కానీ లేదా మీ ఇంటి బిడ్డల్లా కానీ మమ్మల్ని కూడా భావించండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మేము కూడా మీకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా మా ఛానల్ తరపు నుంచి కూడా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ మేము అందుబాటులో ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.